ఇలాంటి వాళ్ళందరూ నాకే దొరుకుతారు. వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ సీరీస్. థర్డ్ మంత్ అనమాట. మేము హైదరాబాద్ నుంచి వచ్చేసిన తర్వాత వేరే హాస్పిటల్‌కెళ్ళాను. హాస్పిటల్‌లో వెళ్ళగానే ఏమి చూడకుండా జస్ట్ డైరెక్ట్‌గా ఎన్‌టీ స్కాన్ రాశారనమాట. ఎన్‌టీ స్కాన్ ఏంటంటే బేబీ నెక్ దగ్గర ఫ్లూయిడ్ థిక్‌నెస్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చూస్తారు. అది చూసి ఓకే కరెక్ట్‌గానే ఉంది అని అక్కడ చెప్పారు రిపోర్ట్‌లో. ఆ తర్వాత నేను డాక్టర్‌కొచ్చి చూపించాను. చూపించాక అంతా బావుందమ్మా. కానీ ఇంకొక టెస్ట్ ఉంది. మీరు చేపించుకుంటారా? చేపించుకోరా? అంది. అసలు టెస్ట్ డీటెయిల్స్ కానీ ఏమి చెప్పలేదు ఆవిడ. నేను అన్నాను కంపల్సరీ అయితే చేపించుకుంటా మేడం అని అంటే, కంపల్సరీయా కాదో ఏమో డబ్బులుంటే చేపించుకుంటారు లేకపోతే లేదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాలా. మేడం ఇప్పుడు ఎన్‌టీ స్కాన్ కంపల్సరీ చేపించుకున్నాం కదా! అలానే చేపించుకుంటాము. బేబీ కన్నా ఎక్కువేముంది అని అన్నాననమాట నేను. అని అంటే స్కాన్ డీటెయిల్స్ రాయమంటే, వద్దులే కంపల్సరీ ఏం కాదులే అని చెప్పి స్కాన్ డీటెయిల్స్ ఏం రాయలే. ఇదేంటి ఇలా ఉన్నారు, ఇలాంటి హాస్పిటల్‌కొచ్చానా అనిపించిందనమాట. మళ్ళీ తర్వాత ఇంకొక హాస్పిటల్ చేంజ్. అసలా ఈ టాబ్లెట్స్ అయితే ఏమి రాసివ్వలేదు. అది నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను.